సంక్రాంతి స్పెషల్ చికెన్ ఫ్రై నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్. హలో ఫ్రెండ్స్, టుడే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను నా స్టైల్లో. చాలా బాగుంటుంది, ఇలా చేయండి. చికెన్ ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, పెరుగు వేసి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసి 1 అవర్ పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. 3-4 స్పూన్ ఆయిల్ వేసాను. అలాగే లవంగాలు ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసిన తర్వాత చిటపటలాడుతుంటే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత పసుపు వేసాను. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకున్నాను. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి. మూత పెట్టి 10-15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. కొంచెం వాటర్ వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టి నేను ఫ్రై చేస్తున్నా కదా, వాటర్ వేయకుండా పైన మూత పెట్టి ఆ మూత మీద వాటర్ వేసి మగ్గిస్తున్నాను. ఇప్పుడు మగ్గిన తర్వాత అందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్ ఉంటుంది, రుచి బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా ఉండదు. కస్తూరి మేతి కంపల్సరీ వేసుకోవాలి. అది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అయిపోయింది, రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ, సంక్రాంతి స్పెషల్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియోకి మోటివేట్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడం వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతాను. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నాకు పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చికెన్ కర్రీ ఎలా ఉందో, చికెన్ ఫ్రై ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. నేను కూడా ఇప్పుడు తిని చూపిస్తున్నాను. ప్లేట్లో వేసుకున్నాను. చాలా వేడిగా ఉంది. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా వేడిగా బాగా వేడిగా ఉంది. కస్తూరి మేతి కంపల్సరీ వేసుకోవాలి. కస్తూరి మేతి లేకుంటే మెంతి పొడి ఉంటుంది కదా, కొంచెం జస్ట్ వేసుకుంటే నీచు స్మెల్ రాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, కలుపుతున్నాను. వేడిగా ఉంది, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు